ఒక నాన్న ఒక 50 రూపాయలు అన్న కూడా లేదా నాన్న ప్లీజ్ నా అలా ఒక్క నా 20 రూపాయలు చెప్పన్నా తింటనా ఏంది ఏంది ఏ నువ్వే వస్తావు ఏంది అడుగుండి ఏంది ఏ కొత్తది వచ్చింది అప్లికేషన్ వానేమో కూర్చొని ఊరికే అరుచుకుంటూ అడుక్కుంటుంటే డబ్బులు పడుతున్నాయి అంటే డబ్బులు పడతాయి నువ్వు ఇంగ్లీష్ లో తమిళ్లో మలయాళం మొత్తం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటేనే మొత్తం డబ్బులు ఎట్లా పడుతున్నా మళ్ళీ ఇప్పుడు చూడు మా పిల్ల హాస్పిటల్లో ఒక 50 రూపాయలు మా పిల్ల హాస్పిటల్లో ఒక 50 రూపాయలు అలా గ్లూకోజ్ కొట్టానా ఎవరు రాళ్ళు ఉండే వల్ల ఒక్క 70 రూపాయలు ఏంటన్నా మీకు స్క్రీన్ పేరు కనపడతా చూడ ఏంటన్నా 70 రూపాయలు వచ్చింది మనం ఎంత మాట్లాడతామనేది దాన్ని బట్టి వాళ్ళకాడ నంబర్ కనబడుతుండే అది వచ్చిన వాళ్ళందరికి వాళ్ళు అడుగుతా అంటారు ట్రై చేస్తావు నువ్వు నేను సంపాదించుకుంటానా నేను సంపాదించుకుంటానా రెండు చెప్తాయి యాడ్ లాంగ్వేజ్ అడుగుతారు ఇంగ్లీష్ 100 రూపాయల పైన అడగకూడదు 100 రూపాయల లోపల ఉండాలి Hello, take me. Our problem is a athletic problem. You please me. I'm talking here. 50 rupees give me. I will me. Beat me. Please me. I will take me out. Please me. Stop here. హాస్పిటల్ ఖర్చులు అవి ఇవన్నీ ఏదైనా నోటుకు వచ్చింది అడుగు డిసీజ్ You give me hospital. My surgery बाढ़ son. Yes, me, please, sir. You me that me. I might going. My saying smile is my God. Bless. Oh, bless me, please me. Help me. 10 రూపాయలు వేసినారు. Help me. 10 రూపాయలు వేసినారు. అయిపోయి. ఫీల్ తో జరుగుతుంది అన్నట్లు ఇక్కడదే. మలయాళం అడికుడి చెల్లెల హాస్పిటల్ అంటే యాడ ఏమా అడికుడి చెల్లెల హాస్పిటల్ అంటే యాడ ఏమా లారీ ముడిగడు కూడి గుడ్డి ఆడిగడు బ్లడ్ పడుతుంది అంటే ఓ బావు తట్టి కొడి అమ్మా ఆడగలే తట్టి ఆశ పెట్టే ఆడి కూడా వాళ్ళ తాడా కాపాడాడా 30 రూపాయలు అడితే 70 రూపాయలు వచ్చింది 30 రూపాయలు వచ్చింది ఓయ్ అమ్మాయి 70 మినిమం 100 రూపాయలు 70 రూపాయలు కొడుతున్నా నువ్వు అంత చేసి 10 రూపాయలు నాకేమన్నా అట్లా వేస్తున్నాడు అందుకే వాయిస్ లో గల్ల 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 డబ్బాలు రేకులలో ఉన్నట్లు మా నువ్వు యా లాంగ్వేజ్ వస్తుంది చెప్తా హిందీనే కానీ बच्चा को बारे का नहीं है सो जाना भेजना देखो भाई 20 रुपए देखो ना के खाना पिताना 20 అంటే ఎంత 30 20 అంటే ఎంత 10 రూపాయలు ఎక్కువ 70 రూపాయలు ఏమంటారు తీసు మళ్ళీ అడుగు 70 అడుగు देखो बच्चा को खाना नहीं है बीच के देखो क्या मालूम नहीं है कि वो उठा मारते हैं नहीं मार छोड़ डाल के मार बहू का भगवान के मारा सोती के खाना दुबई के दौरा मारा पाना नहीं है पीना नहीं है खाना नहीं वो बात छोड़ने का क्या बात क्या करते हैं मोटा बेटा बे छोटा बच्चा
70. అబ్బా సాయిరామ్. సింహమా ఏ 2 70 కొట్టినాం మళ్ళా. మరి మళ్ళీ ఇష్ట లాంగ్వేజ్ చెప్పు మళ్ళా. సార్ వేస్తే 500 అడుగుతారు చూడు. వచ్చింది పేమెంట్. ఊట అంటే కన్నడనే కదా. కన్నడనే. కన్నడ. అప్పా ఎవరప్ప? కన్నడ. కన్నడనే అప్ప అని నాన్ననే అనేది. నీ టచ్ బల్ ఉంది కదా, నీ టచ్ బల్ ఉంది కదా. కానీ కానీ ಅಪ್ಪಗೆ ನಾಲ್ಗಿಲ್ಲ, ಅಪ್ಪಗೆ ಕೂಡಿಲ್ಲ, ಊಟ ಇಲ್ಲ, ಎಲ್ಪ್ ಮಾಡಿ ಅಪ್ಪ, ಇಲ್ಲಿ ಹೋಗಿರಪ್ಪ. ನಿನ್ನ ಹೆಸರೇನಪ್ಪ? ನಿನ್ನ ಹೆಸರೇನಪ್ಪ? ಪೈಸೆ ಕೊಡಪ್ಪ. ಪಾಪ ಏಕ ದುಡ್ಡು ಕೊಡಪ್ಪ, ನನ್ಗೆ ಸಾಪಾಡಿಲ್ಲಪ್ಪ. ಬ್ರೆಡ್ ಕೊಡಪ್ಪ, ಬ್ರೆಡ್ ಕೊಡಪ್ಪ, ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಡಪ್ಪ, ಗ್ಲೂಕೋಸ್ ಕೊಡಪ್ಪ, ಗ್ಲೂಕೋಸ್ ಕೊಡಪ್ಪ, ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಡಪ್ಪ. ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ನನಗೆ ಮನೆ ಬೇಕಪ್ಪ, ಕೊಡಪ್ಪ. ಪ್ಲೇಸ್ ಸಹಾಯ ಮಾಡಿಲ್ಲ, ಯಾರು ಇಲ್ಲ, ನನಗೆ ಯಾರು ಇಲ್ಲ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. 40 వచ్చింది. 70 అప్పుడు నేను వన్సేపుడు కూర్చొని ఒక 800 తీసుకున్నా. నువ్వు వచ్చినాక నుంచి నా 2 70, నీదొక 70, ఇదొక 40. మ్యాటర్ ఇంకా కాల 100 కొడతాను చూస్తాను. తెలుగు వాళ్ళు తగిలేటట్లున్నారు. తెలుగు తగిలిందా ఇంకా మా ఈజీ 100 పీకచ్చు. మన వాళ్ళకి ఎందుకంటే జాలి ఎక్కువ. తెలుగే. నాయనా నాయనా మా ముత్తాత పోయినాడు. వాడు హాస్పిటల్కి ఎత్తుకోవాలి చెప్తారు, డబ్బు రాయమంటే అవుతుందంట. నాయన ఎవరు నమ్మనమ్మని నాయన, నాకెవరు లేరు, నేనా రాదులే, నాకెవరు లేరు, నేనా రాదులే, నాకు ఒక 1000 రూపాయలు సాయం చేయండి నాయన, నాకెవరు లేరు. మా వారు చూస్తే ఏం సపోర్ట్ చేయాలి, ఒంటరిగా అయిపోతే మీరన్నా నా మనుషులు అనుకోని భగవంతుడు కూడా సాధించలేదు. భగవంతుడు అలా ఈ పాపాన్ని ఎంత కర్మ పెట్టింది ఆయన, ఈ ప్రతి వారికి ఇంత కష్టం పెట్టి ఓ భక్తుడు ఏమి లేనాయనా భగవంతుడా. వేసినారు 80 రూపాయలు వేసినారు. 1000 రూపాయలు అడిగింది. 100 లోపలే ఎత్తారు, నీ 1000 లక్షలు వేయరు. అయినా 80 గ్రేడే మన. తెలుగులే మళ్ళా నాతో పాటు నువ్వు పక్కన యాడ్ చేసుకో. ఇంత గొంతు ఎక్కువైతే 100 పడచ్చు. నీ ఇట్లా అంటే అప్పుడు ఎత్తుకో. ఇంకా పెరగని ఇంటారు జనాలు, పెరగని డబ్బు. కూడు లేక రోడ్ల పడి ఆడకు తింటదా, కూడు లేక రోడ్ల పడి ఆడకు తింటదా. మా కష్టాలు మీరే ముక్కులో చచ్చిపోతాను నేను, డబ్బు లేదు. భగవంతుడా మా ఇంటికి ఎందుకు వచ్చాడో తెలియదు, 100 రూపాయలు పడింది.
తిరన్నాయండి 100 రూపాయలు. అబ్బా ఈ మైండ్ పోతాను కానీ డబ్బులు వస్తున్నాయి, మైండ్ పనిచేయడం లేదు. మైండ్ పోతాను కానీ డబ్బులు వస్తున్నాయి, మైండ్ పనిచేయడం లేదు. అట్లా 100లో పడాల తిరుగులు బానే. మళ్ళీ ఈ విషయం ఎవరు చెప్పొద్దు. నేను ఎవరు చెప్పను. నేను కూడా నువ్వు కూడా చెప్తాను. సీరియస్ యూసర్ చాలా మంది తెలుగుడిది ఇది చాలా స్కామ్ ఏమో ఇది. పాటల రూపంలో పడదామా నా పాట రూపంలో పడదాంలే. స్పానిష్ వచ్చా? నిజంగా వచ్చారా? వచ్చు. స్పానిష్లో అడుగు. ఏం మాట్లాడుతున్నావురా? ₹2 వేసినారు. మళ్ళీ అంతా జాలీ లోలో యాదంట్లో వస్తుంది. లాలీ జోలో అదే స్పానిష్. నీకు రాదు కాబట్టి నీకు అర్థం కాదు. నీకు రాదు. నీకు రాదు మళ్ళీ. నాకు వచ్చు కాబట్టి నేను 100 కొట్టినా. మళ్ళీ ఒకవేళ వస్తే మళ్ళీ ఒకసారి కొట్టు. ఒకవేళ తగిలిందనుకో టైం పడుతుంది. ఒకటే ఓలా బీలా కూడా ఉంటాయి. ఇలా ఓలా అంటే హాయ్ అని, ఇలా ఓలా అంటే హాయ్ అని. కాదునా ₹10 ₹2 వచ్చాయి. ఆడబడుతుంటది ఎంత మనకి. ఇప్పుడు తీసుకుందాం పోయి పొద్దున్నే కానీ ఇప్పుడు ఏం తీసుకు పదంపా. యాడికి పోయేది? ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చాక యాడికి పోయి తీసుకొస్తావు? ఏమన్నా నువ్వు ఏంది పడేది? ఏంది పడేది? ఏంది నువ్వు మళ్ళా మోన్ చేసే చూస్తున్నావా? ఏమే చూడు ఇంతగా అడిచాము. ఇద్దరు ఒట్టు కూడా వేయించుకున్నావు నువ్వు. నువ్వు వద్దా ఏమని నువ్వు ఏం కూర్చున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెరు సగం అన్నావు. మళ్ళీ సగం దా మళ్ళా ఏంది పడతాయి నువ్వు మళ్ళా ప్రతిసారి నువ్వు మోన్ చేసినా నువ్వు నా డబ్బులు కాడా. ఏమరా నీ ప్రాబ్లం? నా ప్రాబ్లమే డబ్బు. అర్థమైందా? రా పడింది కదా, నేను పడలేదని లేదు. తీసుకుందాం. మోడీ సంతకం కావాల, ప్రైమ్ మినిస్టర్ సంతకం ఉండాల. నువ్వు నాటకాలు చేయొద్దు. ఎంఆర్ఓ నువ్వు నాటకాలు చేయొద్దు. ఎంఆర్ఓ సంతకారు మినిస్టర్ ఎంఆర్ఓ అయితే నేనే పెట్టిస్తా. ఎంఆర్ఓది కాదు, నాకు సంబంధం రే. ప్రైమ్ మినిస్టర్ అకౌంట్ కి పెట్టినది మనము. డైరెక్ట్ మోడీ దగ్గర పోయి మాట్లాడడం. మనకి ఇప్పుడు వచ్చిన 50, 70 అవన్నీ పెట్టుకొని మనం ఢిల్లీకి ఎప్పుడు పోయేది? కనీసం ఢిల్లీ పోయి మోడీ సార్ని కలిసాలన్నా కూడా మన దగ్గర మినిమం 5 లక్షలు ఉండాలి. ఏ గొడ్లమ్మడా నువ్వు నేనంతగా మొత్తుకొని చేస్తే నువ్వు మొత్తుకొని మళ్ళీ మన ఇద్దరు కష్టి చేసి నువ్వేంటి చేస్తాను వాళ్ళకి? వాళ్ళ బతికిచ్చాక మనం ఇంత చేసినామో ఇంతమో, వాళ్ళ బతికిచ్చాక మనం ఇంత చేసినామో ఇంతమో. నా ముందునే చెప్పొచ్చు కదా. నిన్ను అవుతారు వదిలిపెట్టేసి వెళ్ళిపోదును. ఏం సరే అనుకున్నాము? దూరదర్శన్ వాళ్ళు వచ్చినారు. దూరదర్శన్ వల్ల డబ్బులు రావాల్సిన గురించి అడుగు, వాళ్ళు ఇస్తారు. నీకు రాదు అడిగేది? నాకు వస్తుంది కానీ నువ్వు కరెక్ట్ అడిగినావు అంటే దూరదర్శన్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. మనకేనా ఈసారి? దూరదర్శన్ వాళ్ళు అడుగు, మనకు వచ్చిన డబ్బుల గురించి మాట్లాడు. ఇవాడే సచ్చిపోయినాడా? దూరదర్శన్ అంటే ఏందనుకుంటే భాష కాదు. దూరదర్శన్ అంటే టీవీ ఛానల్ ఉంటాడు అప్పట్లో పాతకాలం. దూరదర్శన్ టీవీ న్యూస్ రేడియో వస్తుంది చూడు. రేడియో వాళ్ళకి నిప్తతి చాలా బాధాకరంలో ఉంటాము. మాకు డబ్బులు ఇవ్వండి ప్లీజ్. 102.4 FM లో సీఎం లో వస్తుంది ప్లీజ్. మాకు దయచేసి మా డబ్బులు ఆలోచించండి. ఓ పిచ్చి వాళ్ళారా, మా డబ్బులు మాకే ఎనికి ఇవ్వండి. ధర్మం మాకే చెయ్యండి అప్పా. జపాన్ కదా ఇది. ఏం మాట్లాడుతున్నావు? ఏం తీసిపోతావు? ఏం చెప్పాలనుకుంటున్నావు నాకే? ఏం మాట్లాడుతున్నావు? ఏం తీసిపోతావు? ఏం చెప్పాలనుకుంటున్నావు నాకే? ఇది పెట్టుకొని ఎవరు కనెక్ట్ కాదు. ఇది ఏదో సెల్ కనెక్ట్ చేసుకొని పాటలని గేమ్లు ఆడేకి. ఇది ఈయనమ్మ నేనేదో డైరెక్ట్ శాటిలైట్ కనెక్ట్ చేసిన అని చెప్పి నేను ఊరికే అరసడం. నువ్వు పొద్దుపోక
భద్రాత్రి పూట్ల మళ్ళా లోపలికే లోపల మనం మాట్లాడతాం మళ్ళా ఎవడు పెట్టమాడు శాటిలైట్ నీకే అవనవసరం ఇదేమన్నా ఈ కబురా శాటిలైట్ కనెక్ట్ చేసేది కూడా తప్ప. మనం మాట్లాడమని రాత్రి పూట్ల శాటిలైట్ కనెక్ట్ చేసేది కూడా తప్ప. నేను అందరు దేశస్తుల్ని ఏమన్నా దాంట్లోకి తెప్పించుకో వాళ్ళు అవతలో ఏం మాట్లాడడం లేదు. నీకు అప్పుడా నేను అనిపించదా ఎవడు మాట్లాడడం లేదు మేము మాట్లాడింది ఎట్లా పడుతుంది, ఎవడు మాట్లాడడం లేదు మేము మాట్లాడింది ఎట్లా పడుతుంది. ప్రయోగం చేసిన ప్రయత్నం అంటారు నువ్వు ప్రయోగం చేయడం తప్ప. ఏదో రోజు దేశాలు సరిపోతుంది కొట్లమ్మడా మొత్తం 70 ఎవరు ఉత్త పుణ్యానికి ఎట్లా మాట్లాడినావు నువ్వు? ఏం చెప్పినావు నువ్వు? వాళ్ళ అధికారిని తిడతావా నువ్వు? స్పానిష్ లో వాళ్ళ అధికారిని తిడతావా? డబ్బులు అడతావో నేను ఇట్లా అడుగుతుంది నీకు రాదు కదా. స్పానిష్ వాళ్ళు వేసినారు ₹1,00,000 మళ్ళీ ఏంటి నేను మంతగా మాట్లాడి తెలుసా? స్పానిష్ వచ్చా నా మనోడు బాగాలేదు కిడ్నీలు బాగాలేదు ఇయ్యండి నాయన మొత్తుకొని చచ్చిపోతాను. నాకు నా ఫ్యామిలీ లేదు ఏం లేదు. వాళ్ళరా అదే మాట చెప్పు వాళ్ళకి పడింది వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పు స్పానిష్ లో తిక్కరా కొడక చెప్పు వాళ్ళకి నిజంగా వాళ్ళు వేసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పు. నీకు స్పానిష్ వచ్చో రాదు కన్ఫర్మ్ చెప్పు. స్పానిష్ tax everything on solve. Oh, Spanish is a fashion you say. I will finish. Okay, Toby. ఏమి ఓకే డన్ అండి. నేను అడుగుతా ఉండు యాశిషంలో వచ్చి ఉచాచి ఓచుకెళ్ళిపిచ్చి చింజాల్చి 1,00,000 నీకేమన్నారు. వాళ్ళ 1,00,000 మన ఇండర్ గర్డెన్స్ లేక ₹10 అవుతుంది. ఏంది మళ్ళా ఎవరి దేశం డబ్బులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అమెరికా వేరు, ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్పానిష్ వాళ్ళు మాట్లాడేది వేరు. వాళ్ళ 1,00,000 అంటే మనకు ₹10 సమానం. 10 తీసుకో బొంగులో పెట్టుకో మాట్లాడ చెప్పానికి నువ్వే తిట్టుకో. లోఫర్ నా కొడకల్లారా లే ₹10 ఏంటికి కాలరా నాకిలే మేము పెట్టుకొని ముడ్డులు పెట్టుకోండి నా కొడకల ఇంతకాలరా మేము వడిసేది మేము మొత్తుకొని చచ్చిపోతుంది గొప్పున వాళ్ళ మంచిగా భూతత్వ నా కొడకల్లారా ఏమో అవరా ఉందా మీకేమన్నా పంపించారు లక్ష పంపించాకరా ఏమన్నా పిచ్చుందే నీకేమన్నా గేమ్స్ ఆడుకునేకో పాటలు వినుకునేకో బ్లూటూత్ కానీ దాంట్లో స్పానిష్ అంటావు 1,00,000 అంటావు వాని అమ్మ లేసు బొబ్బులో లేసి వచ్చి ఏంది మాట్లాడుతున్నావు 1,00,000 అంటావు వాని అమ్మ లేసు బొబ్బులో లేసి వచ్చి ఏంది మాట్లాడుతున్నావు. నీకు అసలు ఏమన్నా నిద్రలో నడుచుకుంటూ వచ్చి తిక్క తిక్క మాట్లాడేది ఏమన్నా అలవాటు ఉందా? నీకు తిక్కాయర్రేమన్నా ఎందుకు చూస్తాను ఏందో వదులుతాను ఏంది ఎవరిని పడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అన్ని నిజంగా మాట్లాడినా మోహం కడుక్కోపో తిక్క తిక్క వదులుతావు ఏంది ఇది పెట్టుకుని ఏమలాగుందా నువ్వు మాట్లాడతాను నువ్వు చెప్పిన సాక్షిగా నేను నిజంగా చెప్తాను. నేను అసలు నోరు కూడా నేను చూస్తాను నువ్వు ఏంది మాట్లాడుతున్నావు అని. స్పానిష్ అంటున్నావు కొంచెం నిద్రలో ఏందో మాట్లాడినావు మళ్ళీ ఇప్పుడు స్పానిష్ గినిష్ 1,00,000 ఏందో వదులుతావు నిజంగా కలగన్నావు ఏమన్నా ఎవడు నీకు ఇవాళ కాడలు ఏమని చెప్పింది? సరేనా పండుకోపో నువ్వు ఇవాళ కాడ ఎప్పుడు పడితే అప్పుడు లేచి పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లేచి పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటా నువ్వు కొట్లాడా నువ్వు నాటకాలు చేస్తే నువ్వు చూడు సమాజ్ చేస్తాను. నేను నిజంగా ఈ విషయంలో మంది అబద్ధం చెప్పలే ప్రామిస్ అబద్ధమే లేదు దీంట్లో గాడ్ ప్రామిస్. అట్లా పోయింది ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి నువ్వు స్పానిష్ ఏందేందో వదులుకుంటుంటావు నిద్రలేదో వదులుతాను పండుకోపో. అయినా టెన్షన్ పడి అంత ఏమున్నాయి నీకబ్బా టెన్షన్ లేక టెన్షన్ ఉంటే మెదడు షార్ప్ ఉంటాండి పనుకోపో. నేను ఏను లెక్క ప్రైమ్ మినిస్టరు కన్నడ ఏంది ప్రైమ్ మినిస్టర్ ఏంది హిందీ పండుకుంటావా ఏమైనా చెప్పు దెబ్బలు కావాల అందరిలో ఇయ్యాల పండుకున్న వాళ్ళు ఇంగ్లీష్ పోరా గొడవలు నడిచిండేది మనము నువ్వు కూడా నడిచినావు కదా. నేను ఎందుకు ఏడుస్తాను? నాకు ఎవరైనా పోయినారా లేకపోతే ఎవరైనా ఉన్నారా ఏంటికి ఏడుస్తాను నేను చెప్పు.
నాన్న అబద్ధం పడుతున్నావు నేను నిజంగా నేను చెప్తాడు నీకు ఇంత కూల్గా నేను ఎప్పుడు చెప్పలే కూల్గా చెప్తాను సీరియస్ గానే నువ్వే కదా నేను కూడా అప్పుడప్పుడు నీ కళలో లేచి నేను నిజంగా జరిగింది అనేది అట్లా ఉంటుంది భ్రమ పోయి మొగా నీళ్ళు కొట్టుకోను లేకపోతే పోయి పండుకో చల్లకి పో సరే ఏమనుకోద్దు నేనే పోరు అట్లాంటి మనం పట్టించుకోను కానీ బయట ఏమన్నా పో మామూలే పో నిద్రలో నడచడాలు నిద్రలో వావుదరాలు ఇవన్నీ పో అంటే నేను అందుకే ఈ రూమ్ లోకి ఎట్లా వచ్చినా ఇక్కడ కదా పో సర్లేనా పడుకోపో ఎక్కువసేపు నిద్ర తక్కువైనా రోజుకి మనిషికి 21 గంటలు కొట్టినానే మళ్ళీ ఎవరిని నిన్నే నా ఇక్కడ వీగిన వాళ్ళని సారీ మళ్ళా పొద్దున కొడతాపు నా కొట్టద్దునా కొట్టినావు 2 ఏళ్ళు వీగినావు గుద్దినావు కూడా డొక్కలేదు అవన్నీ గుర్తున్నాయి పొద్దున్న చూసుకుందాం నువ్వు ఇట్లే చదివేసి ఇప్పుడే కొడతా అవన్నీ మర్చిపోయినాను నువ్వు మర్చిపో పోయి పండుకో చెప్పొద్దు ఎవరికి ఇంట్లో ఎవరు చెప్పను పోరా నాకు వర్క్ ఉంది చేసుకునేది కొద్దిగా గుడ్ నైట్ గుడ్ నైట్ రా పడుకో ఏం వర్క్ నా క్షమించునా నేను క్షమించిన పోరా దానికేముంది తిక్కనేలా